నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశం. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటన. వెలగపూడి సచివాలయంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై నోడల్ ఏజెన్సీ సమావేశం. సమావేశానికి పలువురు హెచ్ఓడీలు గైహాజరు కావడంపై మంత్రి డీఎస్పీ స్వామి ఆగ్రహం. గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఏపీలో క్రైమ్ రేటు బాగా తగ్గిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. 2025 సంవత్సరానికి గాను వార్షిక నేర నివేదికను ఈరోజు డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళలకు రక్షణ, మత్తు పదార్థాల రవాణా, సెల్ ఫోన్లు రికవరీ వంటి అనేక వాటిలో మంచి పురోగతి సాధించామని చెప్పుకొచ్చారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పనిచేస్తారన్నారు. వచ్చే 10 ఏళ్లలో పోలీసింగ్ ఎలా ఉంటుందనే దానిపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, పోలీస్ విధులు వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఎలా అందిపుచ్చుకోవాలో వివరిస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ వర్క్ షాప్ ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇటీవల కీలక కేసులను కూడా ప్రస్తావిస్తూ ఎలా ఛేదించారో వివరిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ 2025 ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ పర్ఫార్మెన్స్ మీద ఒక రిపోర్ట్ ప్రెజెంటేషన్ మీ ముందు పెడుతున్నాము. ఓవరాల్గా చూస్తే లా అండ్ ఆర్డర్ ఈ సంవత్సరం మనకి సక్సెస్ కూడా వచ్చింది. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. అన్ని పారామీటర్స్లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ఓవరాల్గా 6.7% క్రైమ్ తగ్గినట్టుగా మనకు చూపిస్తున్నారు ఈ ఫిగర్స్. ఇది మొత్తం డాటా సీసీటీఎన్ఎస్ బేస్డ్ డాటా, అంటే మన సీసీటీఎన్ఎస్ మీద ఆధారపడి ఉన్నాము. ఈ సీసీటీఎన్ఎస్ డాటా జనవరి టు డిసెంబర్ వరకు, ఈ కంపారిటివ్ లాస్ట్ ఇయర్కి కంపారిజన్గా ఈ సంవత్సరం. అట్లాగే చూస్తే 2024లో మనకి దీంట్లో అన్ని రంగాల్లో కూడా తగ్గినప్పటికీ కూడా ఫ్యాటల్ కేసెస్లో కొంత మార్జినల్ ఇంక్రీజ్ జరిగింది. లాస్ట్ టైం 7,540 డెత్స్ జరిగితే ఫ్యాటల్, ఈసారి 7,545, ఒక 5 డెత్స్ ఎక్కువగా జరిగాయి. మిగతా అన్ని విషయాలు టోటల్ రోడ్ యాక్సిడెంట్స్లో కానీ అదేవిధంగా ఇంజ్యూర్డ్ కానీ వీటిలో తగ్గింది. నెక్స్ట్ నార్కోటిక్స్, ఇది దీని మీద చాలా ప్రత్యేకమైన ఫోకస్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా పోలీస్ శాఖ అంతా కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది నార్కోటిక్స్ని. దీని కారణంగా ఈ ఎన్డీపీఎస్ మీద ఎప్పుడైతే ఈ కల్టివేషన్ అనేది మన దగ్గర ఇంతకుముందు పాడేరు ప్రాంతంలో బాగా ఉండేది, దాన్ని కంప్లీట్గా జీరో తీసుకురావడం జరిగింది. దాని కారణంగా కేసెస్ ఏవైతే ఉన్నాయో ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ అవి తగ్గడం జరిగింది. లాస్ట్ టైం 1,800 ఉంటే ఈసారి 1,700 ఉన్నాయి. చాలా ఎక్కువ మందిని అక్యూజ్ని మనం ఎవరైతే దీంట్లో ట్రాన్స్పోర్టేషన్లోని దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 15 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో ఏం చేసామంటే ఇంకా బోత్ బ్యాక్వర్డ్ లింక్ అండ్ ఫార్వర్డ్ లింక్. ప్రతి కేసులో కూడా గతంలో మనకి కేవలం పట్టుకున్న వాళ్ళతో ఆగిపోయింది దర్యాప్తు. ఈసారి ఏం చేసామంటే బ్యాక్వర్డ్ లింక్ అంటే ఇంకా ఒరిస్సా నుంచి వస్తుందా, ఇంకెక్కడి నుంచి వస్తుంది. ఫార్వర్డ్ లింక్ అది తమిళనాడు వెళ్తుందా, రాజస్థాన్ వెళ్తుందా, యూపీ వెళ్తుందా, ఇట్లా బోత్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మేము వేరే రాష్ట్రాల వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా నేను మనకి ఏఎన్టీఎఫ్ తమిళనాడు ఐజీ గారితో మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా మేము ఈ మధ్యకాలంలోని కొన్ని కేసులు డిటెక్ట్ చేయడం, వాటికి సంబంధించిన అంశాలు కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక బిగ్గెస్ట్ నెట్వర్క్ మనకి ఏఎస్ఆర్ జిల్లాలో మొత్తం సుమారుగా 12 రాష్ట్రాల నుంచి సుమారుగా 343 మంది వివిధ రకాల పనులు చేస్తూ చాలా ఇంటీరియర్లో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళ మీద ఈగల్ సర్వేలెన్స్లో
ఇంట్లో ఎలుక చేరిందని ఇల్లు తగలబెట్టిన చందంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని ఆంధ్రరత్న భవన్లో జరిగిన సమాలోచన సదస్సులో పలువురు వ్యక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని, ఉపాధి హామీ పథకం పేరు మార్పు కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ అన్ని సంఘాల ఆధ్వర్యంలో సమాలోచన సదస్సు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ మెంబర్లు గిడుగు రుద్రరాజు, పలంరాజు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి శోభనాధీశ్వరరావు, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, రైతు సంఘం నాయకులు కేశవరావు, పలు సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు పట్టడన్నం పెట్టే పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గాంధీకి వ్యతిరేకంగా నాథూరాం గాడ్సే పేరు స్మరించేలా జీరామ్జీ అని పేరు పెట్టారన్నారు. పథకం నిధులలో 40% వాటా విధానం ద్వారా రాష్ట్రాలకు భారం పెరిగిందన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా కేంద్రంగా బండ్లపల్లి నుంచి భారీ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలన్నీ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. అంశం గాంధీ వారసత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాథూరాం గాడ్సే జీరామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా, జీరామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా దాన్ని బిల్లులో పొందుపరచడం చాలా దురదృష్టం. ఎవరైతే నాథూరాం గాడ్సే మహాత్మా గాంధీ గారు హత్య చేశారో వారి పేరు స్మరించే విధంగా దీన్ని తీసుకురావడం కూడా చాలా శోచనీయం. ఇవి కాకుండా పార్లమెంటు చట్టంలో కూడా అనేకమైనటువంటి లోసుకులు. 60-40 కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%. దాంతో ఈ యొక్క చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ కానీ 60-40కి తీసుకురావడం. స్లోగా ఒక పథకం ఈరోజు మన్రేగా చట్టాన్ని రద్దు చేసి రామ్జీ పేరుతో మోడీ చట్టం తెచ్చారు, బీజేపీ చట్టం తెచ్చారు, ఆర్ఎస్ఎస్ చట్టం తెచ్చారు, కార్పొరేట్ చట్టం తెచ్చారు. ఇది చట్టం మార్పు, పేరు మార్పే కాదు, ఇదొక విధానం మార్పు. పేద ప్రజలకి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి పని హక్కు మీద దీన్ని దాడి చేయటం. అందుకే దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పార్టీలకు అతీతంగా అనేక దశాబ్దాల వేదిక పైన పెద్దలు కొట్టే శోభనాధీశ్వరరావు గారు, పెద్దలు రఘువీరారెడ్డి గారు, వేదిక మీద ఈ రౌండ్ టేబుల్లో పార్టిసిపేట్ చేస్తున్న కాంగ్రెస్ పెద్దలకు, కమ్యూనిస్ట్ నాయకులకు, సమాజ నాయకులకు, రైతు నాయకులకు, సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారం. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అన్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎప్పుడైతే మన గ్రామాలు బాగుంటాయో సమాజం బాగుంటుంది, పరిస్థితులు బాగుంటాయి, ప్రజలు బాగుంటారనే ఉద్దేశంతోనే ఆ వాస్తవాన్ని ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అన్నారు. ఇది గ్రహించిన బాధ్యతైన పార్టీలన్నీ కూడా మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి జీరామ్జీ అనేటటువంటి ఈ పథకాన్ని తీసుకురావటంలో చాలా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కొన్ని ఫలితాలను సాధించాలని అనుకుంటా ఉన్నారు. ఒకటి, భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మహాత్మా గాంధీ పేరు ఒక ఎనెత్మా, వాళ్ళకి ఏమాత్రం కూడా గిట్టని సహించలేని పేరు. అందులో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందాక ఆ మిత్రుడు చెప్పినట్టుగా
అట్లాగే డానీ గారు ఇట్లా చెప్పినట్టుగా విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి సహకారంతో భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. కరెన్సీ నగర్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నగరం మొత్తం మీద అండర్ గ్రౌండ్ మరియు స్మార్ట్ వాటర్ డ్రైనేజీ పనుల కోసం ముఖ్యమంత్రి సుమారు 1500 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధం చేయిస్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని బొప్పన ఉషారాణి రోడ్డు ప్రాంతంలో ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన ఈ సందర్భంగా రోడ్డు పనులను శంకుస్థాపన చేసి మాట్లాడుతూ కరెన్సీ నగర్ ప్రాంతం ప్రస్తుతం ఇల్లు మరియు అపార్ట్మెంట్ల నిర్మాణానికి అత్యంత అనువైన ప్రాంతంగా మారిందని, అందుకే ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత 1.5 ఏళ్లలో ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో రోడ్లు నిర్మించామని, టవర్ లైన్ రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. పారామెడికల్ విద్యార్థులు వైద్యాన్ని సేవాభావంతో చూడాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ సెక్రటరీ బి సుమైలే సూచించారు. హాస్పిటల్ నిర్వహణకు వైద్యులు ఎంత అవసరమో పారామెడికల్ కూడా అంతే అవసరమని తెలిపారు. సూర్యారావుపేటలోని డాక్టర్ ఎంజే నాయుడు హాస్పిటల్లో డాక్టర్ ఎంజే నాయుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్ లో 2 సంవత్సరాల పారామెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ సెక్రటరీ బి సుమలై ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేసి మాట్లాడుతూ ప్రతి హాస్పిటల్లో పారామెడికల్ ఎంతో అవసరమని, ఒక రోగికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్యుడికి వివరించి వైద్యం అందించడంలో పారామెడికల్ పాత్ర ఎంతో కీలకమని ఆమె సూచించారు. ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ ప్రధానోత్సవానికి ఆహ్వానిస్తే వచ్చాను. ఈరోజు పారామెడికల్ విద్య పట్ల వాళ్ళకి అవగాహన ఉంటుంది, ప్లస్ వాళ్ళని కొంత ఎంకరేజ్ చేయడం ఉంటుందని ప్రధానోత్సవానికి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు గ్రాడ్యుయేట్ అయిన ఈరోజు పట్టా అందుకున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. డాక్టర్ ఎంజే నాయుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ తరఫున ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం మేడం గారు సుమైలా మేడం గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆవిడ చేతి మీద నుంచి ఇవ్వటం జరిగింది. మా హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్ అన్నీ ఎవరికైతే బాగా నేర్పించగలమో ఆ కోర్సెస్ మేము తీసుకున్నాము. మంచి విలువలతోని మంచి నిపుణులుగా చేసి పంపించడం మా ఉద్దేశము. చాలా వరకు సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. అంటే ఇది ఎన్నేళ్ళ కోర్సు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పాస్ అయ్యారు, అలాగే ఏమేమి ఇస్తారు, శిక్షణ ఏమి ఇస్తారు? సో బేసిక్గా ఇది ఇప్పుడు డిప్లొమా కోర్సెస్ ఇస్తున్నామండి, పారామెడికల్ కోర్సెస్. ఇప్పటికి మన దగ్గర ఆల్మోస్ట్ 6 కోర్సెస్ ఇప్పుడు తీసుకున్నాం. మనం ఇన్స్టిట్యూట్ పెట్టి 2 ఇయర్స్ అయింది. సో మన ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత ఏంటి అంటే మనం థియరిటికల్ నాలెడ్జ్తో పాటు స్ట్రాంగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తుంటాము. మన హాస్పిటల్లోనే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. సో మార్నింగ్ థియరీ క్లాసెస్ ఉన్నా కానీ మధ్యాహ్నం నుంచి అంతా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండటం వల్ల 2 స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు డాక్టర్స్ ఎంతమంది ఉన్నా కానీ పారామెడికల్ కోర్సెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఈ అలీడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కూడా మనకి ప్రొఫెషనల్స్ చాలా వాళ్ళు బాగా ట్రైన్ అయితేనే మనకు కూడా బెటర్గా హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం పేషెంట్స్కి. సో అదే ధ్యాసగా మన వంతున మనం ఈ ట్రైనింగ్లో పాల్గొనాలి అని చెప్పి మన ఇంత ఇన్స్టిట్యూట్ ఉంది, మనకి సర్వీసెస్ అన్నీ ఉన్నాయి, ఆపర్చునిటీ ఉంది అని చెప్పి మనం 2 ఇయర్స్ ముందు ఇది కూడా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ ఇయర్ 26 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. దాంట్లో 20 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఆ 6 స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో అందుకని ఇంత మంచి పాస్ రేట్ రావడం కోసం, ఇంత బాగా ట్రైన్ చేయడం కోసం మాకున్న ఫ్యాకల్టీకే మా కృతజ్ఞతలంతా తెలుపుతున్నాము. అంతే. కూటమి ప్రభుత్వం వల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జనవరి 30న నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం దాసరి భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, అధ్యక్షుడు యుగంధర్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని
హామీని నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 4,000 మంది ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2,35,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. తక్షణం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనవరి 30న నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం యువగలం పాదయాత్ర ద్వారా నిరుద్యోగులందరికీ జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము. మేము అధికారంలోకి రాగానే ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పి నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల గురించి ఇంతవరకు సమాలోచనలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క సచివాలయ ఉద్యోగుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వే ప్రకారం 1,56,00,000 మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. తక్షణమే 1,56,000 మంది మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి కోరినటువంటి పరిస్థితులు సర్వేల రూపంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీనిధి పోర్టల్లో కూడా సుమారుగా 1,56,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖలోనే సుమారుగా 47,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ శాఖలో 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి. ఉద్యోగాలు లేని, ఉద్యోగ భద్రత లేని ఈ దేశంలో రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఎందుకంటే ప్రభుత్వమే చెప్తాంది దేశంలోనే అత్యధిక నిరుద్యోగులు ఉండే రాష్ట్రం, 8.2% మన నిరుద్యోగ రేటు ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దశాబ్ద కాలాలు పైబడి కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. 2017 నాటికే ప్రభుత్వ శాఖల్లో 3 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. దానికి సంబంధించి దశాబ్దాల కాలంగా నిరుద్యోగులు అనేక కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ ఉన్నారు. కుటుంబ పోషణకు బరువై ఆర్థిక హత్యలు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే ప్రతి సంవత్సరం సర్వేలో సుమారు 4,000 మంది సంవత్సరానికి ఏదో రకంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఈ సర్వేను కూడా మన గత వైసీపీ గవర్నమెంట్లో టీడీపీ ప్రభుత్వమే నిర్వహించింది. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగ ఆత్మహత్యలు ఈ ప్రభుత్వం విడనాడాలంటే, ఈ నిరుద్యోగ వలసలు ఆపాలంటే తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకై, అలాగే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో 3 లక్షల ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, అలాగే 3,000 నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో అది తక్షణమే పెట్టించాలని, 18 నెలల కాలంలో ఉండే ఏదైతే నిరుద్యోగ భృతి పెండింగ్లో ఉందో దానికి కూడా పూర్తి స్థాయిలో 20 లక్షల మందికి. నా పేరు ముజ్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం 18 నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్నికల్లో యువతకి విపరీత హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇస్తాము, ప్రత్యేకంగా పరోక్షంగా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను ఆదుకుంటామని చెప్పిన మంత్రి లోకేష్ గారు ఈరోజు మౌనంగా పాటిస్తున్నారు. ఈరోజు ఏపీ గవర్నమెంట్ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఏపీ క్యాబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో నిరుద్యోగుల కోసం చర్చించి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అలాగే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి, 2,36,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆనాడు ఎన్నికల పాదయాత్రలో చెప్పింది మీరే. మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పింది కూడా మీరే. తక్షణమే ఈ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ ఈ నెల జనవరి 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా నిరుద్యోగులు. రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయలేదని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్లో 20% వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏపీ వెనుకబడిన ప్రాంత అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి నారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా రాష్ట్రంలోని రాయలసీమ
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్నారు. వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి కోసం రాబోయే రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలని, అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి వెనుకబడిన ప్రాంతాల తాగునీటిని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై వచ్చే జనవరి 24న తిరుపతిలో మహాసదస్సు నిర్వహిస్తున్నామని, అనంతరం విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. నేను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రధానంగా మా సంస్థ తరఫున మేము చేయాల్సిన అప్పీల్ ఏంటంటే, రాజ్యాంగపరంగా ప్రకృతి వనరుల మీద మాకు అధికారం ఉంది. ప్రకృతి వనరులపైన మాకున్న అధికారం అది 8 దశాబ్దాలుగా కూడా విచక్షణ చూపుతూ, మా పట్ల వివక్ష చూపుతూ, మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళుగానో లేకపోతే ఒక మనుషులుగా, సాటి మనుషులుగా గుర్తించడం లేదు. సాటి మనుషులుగా గుర్తించలేని ఈ వ్యవస్థను, అంటే కనీసం తాగునీరు, ఆరోగ్యం, జీవించే హక్కులు కూడా మేము కోల్పోయే దశలో ఉన్నాము. మాకు వ్యవసాయం లేదు, వ్యాపారం లేదు, అభివృద్ధి లేదు, విద్య లేదు, వైద్యం లేదు, వ్యవసాయం లేదు. వేల కొలది లక్షలాది ఎకరాలు మంచి బంగారు పంటలు పండే భూములు ఉన్నాయి. కనీసం ఇప్పుడు జిల్లాలలో పునర్విభజనలో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినప్పుడు ఆ జిల్లా ఏ రకంగా ఆదాయ వనరులు సృష్టించుకోవాలా? ఉన్నది ఒకటే. మార్కాపురం జిల్లాకు సాగునీరు లేదు. అత్యంత వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లాలో వెనుకబడింది. రాయలసీమలాగా కంటే కూడా ఘోరంగా ఉన్న జిల్లా. కాబట్టి ఆ జిల్లాకి అభివృద్ధి ఏర్పాటు చేయడంలో వెలుగొండ ప్రాజెక్టు ఇస్తేనే సాగునీటి వస్తే, తాగునీటి వస్తుంది, పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా దొనకొండ రైల్వే స్టేషన్, దొనకొండ విమానాశ్రయం, ఆ రకంగా పారిశ్రామికంగా అవకాశాలు కూడా ఏం లేవు. మాకు నేల ఉంది, బంగారు పంటలు పండే భూములు ఉన్నాయి, పరిశ్రమలు లేవు, వ్యవసాయం లేదు, ఏది లేదనేది ఒక వాస్తవం. దాంతో వెలుగొండ ప్రాజెక్టు విషయం మాట్లాడాలంటే ఈ ప్రభుత్వం కట్టింది కాదు, అంతకుముందు ప్రభుత్వం కట్టింది కాదు. వెలుగొండ ప్రాజెక్టు సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం తమ సమస్యలను పరిచకట్టినా పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనను ఎవరి తరం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. కేవీఎస్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నటువంటి సహకార సంఘ ఉద్యోగుల అసోసియేషన్లు అన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఒకటే, గత నెల రోజులుగా సుదీర్ఘకాలంగా, అంటే సుమారు 10 సంవత్సరాలుగా అమలుకు నోచుకోకుండా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోరుతూ అనేక ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా 2009లో 151 జీవో అని వచ్చింది. ఆ తర్వాత 2019లో జీవో నెంబర్ 36తో హెచ్ఆర్ పాలసీ రిలీజ్ చేశారు. 2019లో రిలీజ్ అయినటువంటి హెచ్ఆర్ పాలసీ ఈనాటికి కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. 2009లో ఏవైతే వేతనాలు పొందుతున్నారో అదే స్కేల్స్ ని ఈ రోజు కూడా అనేక జిల్లాల్లో సహకార సంఘ ఉద్యోగులు అంటే 16 సంవత్సరాలుగా వేతన సవరణ లేకుండా ఉన్నటువంటి ఏకైక సమస్య ఏదైనా ఉందంటే అది సహకార సంఘాలే. ఇదే కాకుండా 2019లో సహకార సంఘాల్లో రిక్రూట్మెంట్ మీద బ్యాన్ ఇవ్వడం జరిగింది. కానీ ఉన్నటువంటి ఉద్యోగులేమో పదవి విరమణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ స్థానంలో సహకార సంఘాలు నడవటం కోసం అమరావతి వెలగపూడి సచివాలయంలో ఎస్సీ సప్లాన్ నిధుల వినియోగంపై నోడల్ ఏజెన్సీ సమావేశానికి పలువురు హెచ్ఓడీలు గైహాజరు కావడంపై మంత్రి డిఎస్బి స్వామి ఆగ్రహం. హెచ్ఓడీలు సమావేశానికి రాకపోవడం బలహీన వర్గాల ప్రజల పట్ల వారికున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హెచ్ఓడీలు సమావేశానికి ఎందుకు రారు? సాంఘిక సంక్షేమ శాఖ అంటే అధికారులకు అంత చిన్నచూప? హెచ్ఓడీలు తప్పనిసరిగా నోడల్ ఏజెన్సీ సమావేశానికి హాజరు కావాలి. ఎస్సీ సప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలి. ఎస్సీ సప్లాన్ నిధుల వినియోగంలో అలసత్వం వహిస్తే సహించేది లేదు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో జారీ చేసిన జీవోలు ప్రజలకు ఓపెన్ డొమైన్ అందుబాటులో ఉండేవి కావని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో పారదర్శక పాలన అమలు చేస్తున్నామని, ఈ రోజు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చ జరిగిందని వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నామని, 41 కోట్ల రుణాలపై వడ్డీ మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. అలాగే స్మార్ట్ మీటర్లను ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 2025 ఎన్నో ఆశలు తీర్చింది, మనకి ఎన్నో ఆకాంక్షలు నెరవేర్చింది, ఎన్నిటికో మనం పునాది వేసుకున్నాం. 2026 మరెన్నో మంచి జరగాలనేసి ఎన్నో కార్యక్రమాల సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే సంక్షేమ అభివృద్ధి అనే రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక సుపరిపాలన ఇస్తా గత 18 నెలలుగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మీకే తెలుసు ఎలాంటి రాక్షస పాలనలో గతంలో ఉన్నామో. ఒక జియో ఇస్తే కూడా, ఎందుకంటే పత్రికా సోదరులకు బాగా తెలుసు ఆ జియో ఇచ్చారో లేదో తెలియని పరిస్థితులు అప్పుడు. ఈ రోజున ఏదన్నా కూడా ఓపెన్ డొమైన్లో ఉండి ప్రతి ఒక్క క్యాబినెట్ అంశం కూడా వచ్చి పత్రికా సోదరులతో కూడా చర్చించి అన్నీ కూడా చెప్పేది, అంటే దమ్ముగా చెప్పే ప్రభుత్వం మాది. ఈరోజు దాదాపుగా 24 అంశాలతో క్యాబినెట్లో మేము ఎన్నో ఆమోదం పొందడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 5, ఎంఏయుడిలో 7, అలాగే సోషల్ వెల్ఫేరు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద అంటే ఎన్నో. అది కాదండి, ఈ నిర్ణయాలు జిల్లాల పునర్విభజన, అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో, మా ఉపసంఘం దాదాపు 5-6 సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం. ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, గత 18 నెలలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కూటమి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈ 2025 సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. అనేక ప్రతికూల పరిస్థితుల్లో విధ్వంసకరుల పాలన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి వాటిని అన్నింటినీ సరిచేస్తూ ఇవాళ సంపద సృష్టించడం కానీ, లేదా సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చడం కానీ, లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి అనుభవజ్ఞులైన డైరెక్టర్ల సారథంలో ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండీఎం నరేంద్ర కుమార్ తెలిపారు. సోమవారం ఆటోనగర్ బల్లెంవారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మానం ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్, ఎమిరేట్స్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 44వ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1997లో ప్రారంభించబడి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీగా దేశంలోని 2వ స్థానం సాధించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరో 2 బ్రాంచీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పిఆర్, విపిఎస్ రాజు, వెంకట సుబ్బయ్య సలహాదారు, ఆటోనగర్ బ్రాంచ్ మేనేజర్ చావ శ్రవంతి, బ్యాంకు డైరెక్టర్లు, బ్యాంకు సిబ్బంది ఉన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ద సిటిజన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 44వ బ్రాంచ్ ఇనాగ్రేషన్కి చేయడానికి మేము ఇక్కడ వచ్చాము. ఇంకా దీనికి ఏంటంటే ఇది 1997లో స్టార్ట్ అయ్యి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలోనే ఇండియాలోనే 2nd పొజిషన్లో ఉంది. అలాగే మాకు 42 బ్రాంచ్లు ఉన్నాయండి. ఇటీవల 4 బ్రాంచ్లు మనకి లైసెన్సులు రావడం జరిగింది. 4 బ్రాంచ్ల్లో కూడా ఒక బ్రాంచ్ ఎల్బీనగర్లో ఓపెన్ చేసాము. 43వ బ్రాంచ్, 44వ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ మనం
యాప్నగర్లో ఓపెన్ చేస్తాము. ఇంకా రాబోయే ఇంకో 2 బ్రాంచ్లు, ఒకటి మధురవాడ, మణికొండలో కూడా ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నాలు చేసి మార్చిలోపల ఓపెన్ చేస్తామండి. ఇప్పటివరకు టోటల్ వ్యాపారాలు నిర్వహించింది మేము 4,900 కోట్ల వ్యాపారం. దానిలో 2,500 కోట్లు డిపాజిట్స్, 2,400 కోట్లు అడ్వాన్సెస్. మాకు 1,10,000 మంది మెంబర్స్ అయితే ఉన్నారు దీనిలోనూ. అలాగే ప్రాఫిట్ కూడా లాస్ట్ 82 కోట్ల ప్రాఫిట్ కూడా మేము ఆర్జించడం జరిగింది. ఈ సంవత్సరం మేము పెట్టుకున్న టార్గెట్ 5,000 crores, 100 crores ప్రాఫిట్ అని పెట్టుకున్నామండి. 100 crores ప్రాఫిట్, ఈ 5,000 crores కూడా మా 44 బ్రాంచ్ నుంచి కూడా తప్పకుండా అచీవ్ అవుతామనేది మాకైతే నమ్మకం ఉంది. ఇప్పటికే 4,900 crores అచీవ్ అయిపోయాము ఈ సంవత్సరం. ఇంకా 100 crores గ్యాప్ ఉంది. 100 crores గ్యాప్ కూడా ఈ 3 నెలల్లో మేము చేస్తామని మాకు చాలా నమ్మకం అయితే ఉంది. ఇంకోటి ఏంటంటేనండి, ఈ యొక్క సొసైటీలో మనకి హైయెస్ట్ అడ్వాంటేజ్ ఒక ఇంట్రెస్ట్ SBI అకౌంట్లో పెట్టిన దానికి 6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టర్మ్ డిపాజిట్స్లో కూడా ఎక్కడ కూడా మనకి ఇండస్ట్రీలో లేదండి. 8.5, 9, 9.5, 10 మంత్లీ ఇన్కమ్ కూడా ఉంది. దీనిలో మంత్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా ఉంది. లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలాగే మార్ట్గేజ్ లోన్స్ ఇస్తున్నాము, గోల్డ్ లోన్స్ ఇస్తున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశం. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటన. వెలగపూడి సచివాలయంలో ఎస్సీ సప్లాన్ నిధుల వినియోగంపై నోడల్ ఏజెన్సీ సమావేశం. సమావేశానికి పలువురు హెచ్ఓడీలు గైహాజరు కావడంపై మంత్రి డిఎస్పీవి స్వామి ఆగ్రహం. ఎదురస్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.